హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, ఈ రోజుల్లో బంధాలు కంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారు కదా. అవునమ్ములు, నీకు ఈరోజు నిజమైన సంపద అనే కథ చెబుతాను విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో రాఘవయ్య పద్మమ్మ అనే దంపతులు ఉన్నారు. వారికి రఘు రమేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారికి పెళ్ళయ్యి కీర్తన విమల అనే కోడళ్ళు ఇంటికి వచ్చారు. కోడళ్ళకి ఎప్పుడూ పడేది కాదు, ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉండేవారు. ఏమయ్యా, కొడుకులిద్దరికీ పెళ్లి చేశాము, అందరం సంతోషంగా ఉందామని ఎన్నో కలలు కన్నాము. కానీ కోడళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఒక్క నిమిషం కూడా పడట్లేదు. అవును పద్మమ్మ, కానీ మనం ఏం చేయగలం చెప్పు. మాట్లాడాల్సిన కొడుకులే ఏం మాట్లాడట్లేదు. లేదయ్యా, వాళ్ళు అలా దెబ్బలాడుకుంటే రేపొద్దున్న విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని మార్చాలి. ఏంటే వంట? కోళ్ళు ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది, అసలు బాలేదు. ఏంటి, నా వంటకే వంక పెడుతున్నావా? పొద్దున్న నువ్వు చేసావుగా టిఫిన్, అది ఎలాగుందో తెలుసా? ఇడ్లీని గోడకేసి కొడితే తిరిగి వచ్చింది. ఈ గొడవలన్నీ చూసి పద్మమ్మ ఒక ప్లాన్ వేసింది. కోడలిద్దరిని పిలిచి ఇలా అంది. అమ్మా కోడళ్ళు, మన పూర్వీకుల ఆస్తి మనకి రాబోతుంది. అది మనకి దక్కాలంటే వాళ్ళు ఒక షరతు పెట్టారు. నా వారసులు కలిసిమెలిసి ఉంటేనే ఈ ఆస్తి వాళ్ళకి చెందుతుంది అని అందులో ఉంది. అందుకని ఆ ఆస్తి మనకి రావాలి అంటే మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి, లేదంటే ఆ ఆస్తి మనకి రాదు. అవునా అత్తయ్య గారు, మనకి ఆస్తి రాబోతుందా? అలాగైతే మేము కలిసే ఉంటాం. ఏ కీర్తన, మనం ఆస్తి కోసం అయినా కలిసే ఉండాలి, అస్సలు కొట్టుకోకూడదు. అలా అనుకుని కీర్తన విమల కొంచెం కొంచెంగా మారి ఇద్దరు అక్కా చెల్లెల్లాగా కలిసిపోయారు. అది చూసిన అత్తగారు మనసులో ఇలా అనుకుంది. ఆహా, ఇదే కదా నేను కోరుకుంది. ఇప్పుడు నా మనసంతా ఎంత సంతోషంగా ఉందో. కోడళ్ళు మారారని తెలిసిన అత్తగారు వాళ్ళిద్దరినీ పిలిచి ఇలా అంది. అమ్మా విమల, కీర్తన, మీరిద్దరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో మీకు తెలియాలని నేను ఈ చిన్న నాటకం ఆడాను. మనకి ఏ ఆస్తులు లేవమ్మా. అవునత్తయ్య, మాకు ఇప్పుడు బంధం విలువ తెలిసొచ్చింది. మేము ఇంకెప్పుడు ఇడిపోము. అవునత్తయ్య, నాకు డబ్బులు అది ఏమీ వద్దు, మనందరం ఎప్పుడూ కలిసే ఉందాం అత్తయ్య. అలా వాళ్ళంతా ఆ రోజు నుంచి కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. ప్రేమ, ఐక్యత, మైత్రి కంటే విలువైన ఆస్తి ఏదీ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.